ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సర్కార్పై పోరుకు సై అంటున్నారు తెలంగాణ కమల్నాథులు. అంశాల వారీగా ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతకీ తెలంగాణ కమల దళం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతోంది? పార్టీ వ్యూహరచన ఏంటి? తెలంగాణ కాషాయ పార్టీ ప్రజాక్షేత్రంలో బలపడేందుకు ఓవైపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ మరోవైపు ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ నెల 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో 24 గంటల దీక్ష చేయాలని నిర్ణయించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. రైతు భరోసా అమలు చేయాలని, రుణమాఫీ షరతులు లేకుండా రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. మీకు మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన మొదలైతే మీరు వెంటనే ఒక సబ్ కమిటీ వేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్టు నివేదిక ఇవ్వలేదు. మీరు వెంటనే 35 రోజుల క్రితం మీరు వెంటనే దీని మీద డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి అడిగారు. కానీ ఆగస్టు 16 నుంచి స్పెషల్ డ్రైవ్లో, ఆగస్టు 16 తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్లో మరి 35 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎంత డాటా కలెక్ట్ చేశారు, ఆ డాటా ఏ పబ్లిక్ డొమైన్లో పెట్టారు, మరి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమంది రైతాంగానికి రుణమాఫీ జరగాలనేటువంటి కనీస ఇన్ఫర్మేషన్ కూడా మీరు పెట్టకపోవడం అనేది ఎంత శోచనీయమో దీన్ని బట్టి తెలుస్తా ఉన్నది. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారికి ఇంకా బిల్లులు చెల్లించలేదని, వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. సర్పంచుల పోరాటానికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని ఈటెల ప్రకటించారు. తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది, గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఉన్నవాళ్ళు, ఉప సర్పంచులుగా ఉన్నవాళ్ళు, వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బతిలాడి చేయించారు. గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి, మా ఆయామంలో కొంత శిలాపలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు ఉంటుందని చెప్పి భావిస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలైనటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. హైడ్రా అంశంపై ప్రజల పక్షాన పోరాటం చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ఉంది కాషాయ పార్టీ. ప్రత్యామ్నాయం చూపిన తరువాతే ప్రజల ఇళ్లను కూల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూనే మరోవైపు ఆందోళనలు, ఉద్యమాలు ఉధృతం చేసి రాష్ట్రంలో బలపడాలని కాషాయ పార్టీ చేస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.